మనల్ని పోషించటానికి దేవుడు సమర్థవంతుడు సార్. మనల్ని పోషించటానికి సమర్థవంతుడు. అయితే నీకు ఏ పని ఇచ్చినాడో ఆ పనిలో నైపుణ్యత కలిగి ఉండు. నీకే పని ఇచ్చినాడో పనిలో నైపుణ్యత ఉండు. తమ్ముడు, రాయిగొట్టే పని అయితే నమ్మకంగా చేయి. నాకు ఈ ఇంట్లో పని అయితే నమ్మకంగా చేయి. ఇంట్లో పని చేస్తా శనగ్గింజలు గుప్పుడెత్తి దాసేసుకొని వచ్చేస్తే పోతుంది, నాశనం అయిపోతుంది. దేవుని ఆశీర్వాదం పక్కకి వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలు నిజాయితీగా పని చేయండి. దేవుడు వాక్యం సెలవిస్తుంది, తన పని యందు నిపుణత గలవానిని చూచితివా అది వానిని రాజుల ఎదుట నిలబెట్టును అంటాడు. పనిలో నైపుణ్యత ఉంటే ఆ పనే నిన్ను రాజు దాకా తీసుకెళ్ళిపోతుంది. ఎక్కడి దాకా? అంత హయ్యెస్ట్ స్టేజ్లోకి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలు మేరు, దయచేసి నన్ను గమనించాలి. దేవుని పిల్లలు, మన ప్రార్థన ఎప్పుడు కూడాను, ప్రభువా ఈ ప్రజల హృదయం మీ వైపు తిరిగేటట్టు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన హృదయం మీ వైపు తిరగాలి, ఆమె హృదయం మీ వైపు తిరగాలి. అలాగ మనం ప్రార్థన చేస్తే దానికి సరైన జవాబు వెంటనే దేవుడు మనకు దయచేయునుగాక. కొన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేసిన కొందరికి సరైన జవాబు దొరకలేదు. కారణం ఏమిటంటే మన ప్రార్థన సరైనది కాదు.